మీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. వచ్చి హెల్ప్ చేయండి. అయ్యో ఏమైంది? పట్టుకోండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. సార్, ఇప్పటికీ చాలా లేట్ అయింది. త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే ప్రాణాలకి ప్రమాదం. ఈ పెళ్ళేంటి సకల? కురుక్షేత్ర యుద్ధంలో ఓడిపోయిన కొర్రకారులా అంత దీనంగా మొహం పెట్టింది. అదే నాకు అర్థం కావట్లేదత్తా. కానీ ఏడుపు మొహంతో ఉన్న దీన్ని ఇంకా ఏడిపిస్తాను చూడు. స్వీటీ, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమీ లేదు. నీకో విషయం తెలుసా? మీ బ్యాడ్ పోలీస్కి సొంత కూతురుందట. రేపో మాపో ఆ పిల్లని ఇంటికి తీసుకొస్తారు, నిన్ను హాస్టల్కి పంపించేస్తారు. ఇక నీకు హాస్టలే గతి. ఏం కాదు, బ్యాడ్ పోలీస్ నన్ను హాస్టల్కి పంపించాడు, ఇక్కడే ఉంచుతాడు. నువ్వు చిన్న పిల్లవమ్మా, కొన్ని విషయాలు నీకు తెలీదు. ఎవరైనా సరే సొంత పిల్లల మీద ఉన్న ప్రేమ బయట వాళ్ళ మీద ఉండదు. నువ్వు పరాయిదానివి కదా. సొంత కూతురు వచ్చిన తర్వాత బ్యాడ్ పోలీస్ నిన్ను అస్సలు పట్టించుకోడు. అసలు నీతో మాట్లాడను కూడా మాట్లాడు. ఏం కాదు, బ్యాడ్ పోలీస్కి నేనంటే చాలా ప్రేమ. నాతో మాట్లాడకుండా అస్సలు ఉండలేదు తెలుసా. అయ్యో పాపం, నీ అమాయకత్వానికి చాలా జాలేస్తుంది స్వీటీ. ఏం చేస్తాం? సొంత కూతురు వచ్చాక పెంచుకున్న కూతుర్ని ఇంట్లో ఉండనివ్వరమ్మా. నువ్వు చూస్తూ ఉండు, రేపో మాపో నిన్ను బయటికి ఎలా గెంటేస్తారో. సకల, నీకసలు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? ఏం చేస్తున్నావో, ఎంత దిగజారి మాట్లాడుతున్నావో అర్థమవుతోందా నీకు? చిన్నపిల్లతో అలాగేనా చెప్పేది? నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. జరగబోయేదో చెప్పాను. ఏంటి ఏంటి జరగబోయేది? ఏంటమ్మా ఏంటి అంత అమాయకంగా అడుగుతావేంటి? రేపు కార్తీక్ సొంత కూతురు వచ్చాక దీన్ని ఇక్కడ ఉంచుతాడా? తీసుకెళ్లి హాస్టల్లో పడేడా? నోర్ముయ్. ఈ బిడ్డని కార్తీక్ సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. సొంత కూతురు రాగానే పెంచుకుంటున్న కూతుర్ని వదిలేసే అంత స్వార్థపరుడు కాదు నా కొడుకు. ఇంకొకసారి స్వీటీ మనసులో ఇలా విషం నింపావంటే మర్యాదగా ఉండదు. వెళ్ళు. నీకు స్పెషల్గా చెప్పాలా? వెళ్ళు. చూడమ్మా, మీ బ్యాడ్ పోలీస్కి నువ్వంటే ప్రాణం. నీ తర్వాతే ఎవ్వరైనా. బ్యాడ్ పోలీస్ గురించి నీకు తెలుసు కదా? తెలుసు. బ్యాడ్ పోలీస్ వెరీ వెరీ గుడ్. అందుకని ఇలా ఎవ్వరు ఏం చెప్పినా నువ్వెవ్వరిని నమ్ముకో, సరేనా? అలాగే నానమ్మా. నా బంగారు తల్లి.
కాఫీ అద్భుతంగా ఉంది వదినే. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది వదినే. నువ్వు చెప్పా పెట్టకుండా ఇలా సడన్ గా రావడం వెనుక ఏదో లాజిక్ ఉంది. ఆ లాజిక్, దాని వెనుక రీజను రెండు చెప్పు. ఏం లేదు వదినే, మా ఇంట్లో జరుగుతున్న కొన్ని వింతలు విచిత్రాలు అర్థం కాక నాకు పిచ్చిక్కిపోతుంది. జీవితాన్ని కాచి వడపోసిన దానివి కదా, నీతో చెప్పుకుందామని వచ్చాను. ఏంటి ఆ వింతలు విచిత్రాలు? మా ఇంట్లో స్వీటీ అని నేను స్వీటీ అనగానే నీలో టెన్షన్ భలే కనిపించింది వదినే. స్వీటీ అంటూ ఏదో చెప్పబోయావు. ఒక బుడ్డదుంది కదా వదినే, ఆ పిల్లని ఆ కార్తిక్ దత్తత తీసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు చెప్పేది నిజమా? అవును వదినే, ఒట్టు దేవుడి తోడు. అయినా ఆ పిల్ల ఎవరికి పుట్టిందో గాని నక్కతోక తొక్కింది వదినాయ్. తంతె గారెల బుట్టలో పడినట్టు కోట్ల ఆస్తికి వారసురాలు కాబోతుంది వదినాయ్. అవును వదినాయ్, నాకొక విషయం అర్థం కాలేదు. స్వీటీని కార్తిక్ దత్తత తీసుకుంటున్నాడు అని చెప్పగానే నువ్వేంటొదినాయ్ ఏదో పిడుగుబడినట్టు అంత టెన్షన్గా పైకి లేచా? అబ్బే, టెన్షన్ కాదు. సడన్ గా దత్తత తీసుకోవడానికి కారణమేంటా అని ఆశ్చర్యం, అంతే. ఆ కార్తిక్కి పిల్లలు లేరు కదా వదినాయ్, అందుకే అలా అడిగాను. పెళ్ళాన్నే సరిగ్గా చూసుకోలేనివాడు ఇక పిల్లల్ని ఏం ప్రేమగా చూసుకోగలడు? కానీ ఈ స్వీటీని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నాడు. పల్లవి కడుపులో బిడ్డ ఈ లోకాన్ని చూసుంటే ఆ బిడ్డని కార్తీక్ కళ్ళలో పెట్టుకొని చూసుకునేవాడు. వదినాయ్, మనలో మన మాట నేను ఎవరికి చెప్పలే గాని నాకొక నిజం చెప్తావా? ఏంటి? పల్లవి బిడ్డనేమన్నా కనిందా? ఆ బిడ్డ బ్రతికే ఉందా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పల్లవి కడుపులో బిడ్డ బ్రతికుండడం ఏంటి? ఆ రోజు పల్లవితో పాటు తను కూడా కడుపులోనే పోయింది. అయినా ఇప్పుడు లేంది సడన్ గా ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం లేదు వదినాయ్, ఈ మధ్య ఒక సాధువు కార్తీక్ కనిపించి కార్తీక్ నీకొక కూతురు ఉంది అని చెప్పాడంట వదినాయ్. ఆ రోజు పల్లవికి యాక్సిడెంట్ అయినప్పుడు అందరికంటే ముందు హాస్పిటల్కి వెళ్ళింది నువ్వే కదా వదినాయ్. ఒకవేళ ఆ రోజు పల్లవికి డెలివరీ అయిందేమో, ఆ పిల్లని ఎవ్వరికి తెలియకుండా నువ్వు... నోర్ముయ్, నీకు మత్తుండే మాట్లాడుతున్నావా? ఆ రోజు నా కూతురుతో పాటు దాని కడుపులో ఉన్న బిడ్డని కూడా కాపాడుకోలేకపోయానని నేను ఇప్పటికీ కన్నీళ్లతో కుమిలిపోతూనే ఉన్నాను. అలాంటిది ఎవ్వరికీ తెలియకుండా పల్లవి కూతుర్ని నేను దాచానంటావా? బుద్ధి లేకుండా. నువ్వు దాచావని నేను అనట్లేదు వదినాయ్. సాధువు కార్తిక్కి కూతురు ఉంది అన్నాడు కదా, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉందేమోనని అడుగుతున్నాను వదినాయ్. చాలే ఆపో. ఆ రోజు హాస్పిటల్కి కార్తిక్ వెంటనే వచ్చేశాడు. పల్లవి ప్రాణం పోయే క్షణంలో అతను అక్కడే ఉన్నాడు. హాస్పిటల్లో ఏం జరిగిందో ప్రతిదీ అతనికి తెలుసు.
ఇంకొక్కసారి ఈ విషయం గురించి అడిగావనుకో మర్యాదగా ఉండదు. నోరు మూసుకొని వెళ్ళా. సారీ వదినే, ఏదో సాధు చెప్పాడని అడిగాను వదినే, ఏమనుకోకు. ఉంటాను వదినే. అట్టేంటుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ దత్తత జరగనివ్వను. నా మనవరాల్ని ఆ కార్తిక్కి దగ్గర కానివ్వను. ఆ అమ్మాయి మీ బంధువా సార్? కాదు. మరి మీ కళ్ళలో ఆ నీళ్ళు, ఆ టెన్షన్? ఒకప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్న నా భార్య గుర్తొచ్చింది. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. 4 ఏళ్ల క్రితం నిండు చూలాలుగా ఉన్న నా భార్యకి యాక్సిడెంట్ అయింది. తను నన్ను ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. మరి కడుపులో ఉన్న బిడ్డ? ఆ పద్మవ్యూహాన్ని ఛేదించడానికే బయలుదేరాను. అంటే కార్తీక్ సార్, మీరా? డాక్టర్, చాలా రోజులైంది కదా, వెంటనే గుర్తుపట్టలేకపోయాను. అవును, మీరేంటిక్కడ? పాపం రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఆవిడని తీసుకొచ్చి జాయిన్ చేశాను. మీరు చేసిన హెల్ప్ 2 ప్రాణాల్ని కాపాడింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఆ రోజు యాక్సిడెంట్ అయిన పల్లవిని కూడా ఇలాగే టైంకి తీసుకొచ్చుంటే బిడ్డతో పాటు పల్లవిని కూడా కాపాడగలిగేదాన్ని. ఏమన్నారు? కమ్ అగైన్. కరెక్ట్ టైంకి తీసుకొచ్చుంటే పల్లవిని కూడా కాపాడగలిగేదాన్ని అన్నాను. ఏంటంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు? అంటే ఆ రోజు పల్లవికి డెలివరీ అయిందా? పాప పుట్టిందా? పాప ప్రాణాలతో క్షేమంగా ఉందా? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? పాప మీ దగ్గరే ఉంది కదా. పాప నా దగ్గర ఉంటావేంటి? మీరేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? పల్లవికి డెలివరీ చేసిన తర్వాత పాపని మీ అత్తయ్య గారికి ఇచ్చాను కదా. పాపని మీకు అప్పగిస్తానని ఆవిడ తీసుకున్నారు.
మీరు నాకొక హెల్ప్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే సార్, అర్జెంట్ కాలు, ఇప్పుడే వస్తాను. పేషెంట్ తాలూకా రిపోర్ట్స్ నర్సుతో పంపిస్తాను. చెప్పండి. కానీ నీ మానసిక బంధం, నిన్ను మనసులో దేవుడిలా కొలుస్తున్న మనిషి నీ రక్త సంబంధాన్ని నీ దగ్గరకు చేర్చే పనిలో ఉంది తల్లి. ఆ మనిషి త్వరలోనే నీ వారసురాల్ని నీ దగ్గరకు చేరుస్తుంది. ఈ సృష్టిని పంచభూతాలు నడిపిస్తున్నాయన్నది ఎంత నిజమో, ఈ సృష్టిలో నీ కూతురు ఉంది అనడానికి కూడా అంతే నిజం. మీ వారసురాలు మీ వద్దకు చేరాలని రాసి ఉంది. నీ రక్తం పంచుకుని పుట్టిన బంధం నీ చుట్టూనే తిరుగుతూ ఉంది. ఆ సాధువు చెప్పిన మాట అక్షరాల నిజమా? నా పాప ఈ లోకంలో సజీవంగా ఉందా? సార్, పేషెంట్ రిపోర్ట్స్. సార్, పేషెంట్ రిపోర్ట్స్. పల్లవి అక్కకి ఆపరేషన్ చేసింది ఈ డాక్టరే కాబట్టి ఈ డాక్టర్ సాక్ష్యంతో పాటు నా దగ్గర ఫోటో ఎవిడెన్స్ కూడా ఉంటే కార్తీక్ గారు కాంచనవల్లి గారిని గట్టిగా నిలదీస్తారు. అప్పుడు ఆవిడ చచ్చినట్టు నిజం ఒప్పుకోవాలి. అమ్మా, డిఎస్పి కార్తిక్ కృష్ణ గారు. అదిగో అక్కడున్నారు. సార్, డిఎస్పి కార్తిక్ కృష్ణ గారు అంటే మీరేనా? అవును. మీరు? నా భార్యకు యాక్సిడెంట్ అయితే మీరు జాయిన్ చేశారని చెప్పారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి మీ రిపోర్ట్స్. డాక్టర్, సారీ. ఈ ఫోటో ఫైల్లోకి ఎలా వచ్చింది? థ్యాంక్ యూ సార్.
ఈ ఫైల్ని పంపింది డాక్టర్ కాబట్టి ఆవిడే ఈ ఫోటోని అందులో పెట్టుంటారా? అత్తయ్య, నా కూతురు బతికే ఉందన్న విషయాన్ని దాచి ఎంత మోసం చేస్తారా? నా కూతుర్ని నా నుంచి దూరం చేస్తారా? మీ కూతుర్ని మీరు చేరుకోవడానికి నేను ఒక చిన్న వారధినైనందుకు చాలా సంతోషంగా ఉన్నానండి.